అటు చూడు. మీరు ఏ చర్చికి వెళ్తారో అక్కడ దశమ భాగం ఇవ్వాలి. అటు చూడు బే. చాలా మంది దశమభాగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడిది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నోరు మూసుకుని దశమభాగాలు తీస్తామండి. తీయకుండా ఉంటే పోవు అప్పులు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? దశమ భాగాలను విత్తవయ్యి అని చెప్పేసి గొంతు మీద అబాండాలండి, పాస్టర్ల మీద అబాండాలు వేస్తున్నారు. తప్పండి. ప్రాణం పోయిన కూలి పనికి వెళ్ళేవా రాగానే 100 వచ్చిందా 10 రూపాయలు పక్కన పెట్టు, డబ్బాలు వేసేయి. ఎందుకు 500 వచ్చింది 50 పక్కన పడే, 1000 వచ్చిందా 100 పక్కన పడే. ఆదివారం వచ్చినప్పుడు అదంతా నమ్మకం తీసుకొచ్చి అందులో పడే. దశమ భాగాలను విత్తవయ్యి అని చెప్పేసి అబాండాలండి, పాస్టర్ల మీద అబాండాలు వేస్తున్నారు. తప్పండి. టైత్ దశమ భాగం అంటే 23.33% వస్తుంది. మాకు తెలుసు సార్ ఇదని అంటే మీరు తెలుసుకోవాలి. మరి మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. దేవుడు అంటాడు మొదటిది నాది లేకపోతే లేదు. అది వచ్చిన అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ వెళ్తా చూడు, అది నాది. గాడ్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ సెయింగ్ నాది నాకు ఇవ్వి. చూడు 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 సరిగా చూడు చూసుకో. నాది నాకు ఇవ్వలేదు అనుకో, నీకు ఉండదు. నువ్వు ఉంచుకోదామంటే అది శాపంగా మారిపోతుంది. నాకు అగరబత్తి ఏం కాదు, నాకు ఇవ్వనిది నీ దగ్గర ఉండడం లేదు, మెడ తిరిగిపోతుంది. అంటే నీకు లేదు, నాకు లేదు, నాకు లేకపోతే నీకు లేదు. ఏంటిది బలవంతం చేస్తావేంటి? దశమ భాగాలను విత్తవయ్యి అని చెప్పేసి గొంతు మీద కత్తి పెట్టి ఎవరు అడగట్లా. అడగరు. వాడికి చాలా అబాండాలండి, పాస్టర్ల మీద అబాండాలు వేస్తున్నారు. తప్పండి. విత్తనాలు విత్తకుండా పంట కోసే ప్రసక్తి లేదు. దేవునికి ఇవ్వవలసిన దశమ భాగం ఇవ్వకుండా మీరు ఆర్థికంగా వర్ధిల్లే ఛాన్స్ కూడా లేదు. ఎవరన్నా నాకు స్థలం అమ్మకపోతే 10 తరాల దాకా అది అమ్మబడకుండా ఉంటుంది. ఎవరన్నా నాకు ఇల్లు ఇవ్వకపోతే ఇట్ విల్ రిమైన్ యాజ్ ఎ హాంటెడ్ హౌస్. ఏంటి మమ్మీ ఎవడీడు? మనం ఎప్పుడైతే దశమ భాగాలు ఇవ్వమో మనం శాపగ్రస్తులమే. ఇంపాసిబుల్ ఆశీర్వదింపబడలే. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే అది కర్మ. మీరు దీవించబడాలంటే దశమ భాగాలు ఇవ్వాలి. ఎలాంటి కానుకలు ఇవ్వాలి దేవునికి? ఆదివారము సంచిలో నిశ్శబ్ద కానుక ఇవ్వాలి. అంటే అనా కానీ మనకు రూపాయలే పడాలి. పెద్ద ప్లానింగే. రెండవది, ఇంట్లో గొప్ప కార్యం జరిగి పెళ్ళయింది, కానుక దేవాలి. బర్త్డే అయింది, కానుక దేవాలి. కొత్త కారు కొన్నాం, కానుక దేవాలి. నా ఆస్తి కూడా రాసి ఇచ్చేస్తా. ప్రతి నెల మీ దశమ భాగము సంఘానికి ఇవ్వాలి. ఈ రోజుల్లో పెద్ద దుమారం అయిపోతుంది. సేవకులు ఎప్పుడు దశమ భాగం అడుగుతారు, దశమ భాగం పెడతారు. మేము తప్పకుండా అడుగుతాం. చిచ్చి, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా.